మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో 155 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఆసీస్ టెయిలెండర్లు ఆడినంతసేపైనా భారత స్టార్ ప్లేయర్స్ క్రీజ్లో నిలవలేకపోయారు. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. బౌలింగ్, బ్యాటింగ్లో రాణించిన ఆసీస్ కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్లో ఆసీస్ 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో 155 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. భారత ప్లేయర్లలో యశస్వీ జైస్వాల్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, సుందర్ కాసేపు ప్రతిఘటించినా మిగతా ప్లేయర్ల నుంచి ఏమాత్రం సహకారం లభించలేదు. దీంతో 5 టెస్టులు బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రోజు 340 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది టీమిండియా. ఫామ్ లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగింది. పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ రోహిత్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన రాహుల్ను కమిన్స్ డకౌట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనవసర షాట్ కు ప్రయత్నించి ఎప్పటిలాగే అవుట్ అయ్యాడు. దీంతో 33 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. భారీ లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటర్లు విఫలమైన జైస్వాల్, పంత్ జోడీ ఆసీస్ బౌలర్ను ప్రతిఘటించారు. వీరిద్దరు డిఫెన్స్ చూస్తే మ్యాచ్ డ్రా అవడం ఖాయంగా కనిపించింది. ఈ సమయంలో 104 బంతుల్లో 30 పరుగులు చేసిన పంత్ను హెడ్అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, నితేష్ వెంటనే పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే కమిన్స్ బౌలింగ్ లో జైస్వాల్ అవుట్ అవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. బూమ్రా, సిరాజ్ కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో ఘోర పరాజయం పాలైంది టీమిండియా. చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన వాషింగ్టన్ సుందర్ నాటౌట్గా నిలిచాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో ఫస్ట్ డే నుంచి ఆసీస్ ఆధిపత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించగా టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 369 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నితీష్ సెంచరీ, జైస్వాల్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నప్పటికీ ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లో బూమ్రా మినహా ఒక్క బౌలర్ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసింది. టీమిండియా 155 రన్స్కే కుప్పకూలింది. బాక్సింగ్ డే టెస్ట్ లో 6 వికెట్లతో పాటు బ్యాటింగ్ లో రాణించిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. మరోవైపు ఈ టెస్టు ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.